అందరికి నమస్తే. ఈరోజు మా ఫ్రెండ్ బర్త్డే ఉన్నందుకు చికెన్ చేయమంటే చికెన్ చేశాను అనమాట. 2 కిలోలు చికెన్ తెచ్చేసుకొని దీన్ని మంచిగా ఫస్ట్ కడుక్కున్నాను అనమాట. ఉప్పేసి బాగా కడుక్కొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇదిగోండి కారం పొడి, ఇందులో పసుపు, ఇందులో అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి బాగా కలిపి కొంచెం నూనె వేసేసుకొని బాగా కలిపేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఇది పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం దాని తర్వాత ప్రాసెసింగ్ ఏం చేయాలనేది నేను చెప్తాను. ఇది పక్కన పెట్టుకున్న తర్వాత మనము ఉల్లిగడ్డలు కానీ టమాటాలు కానీ కోసేసుకొని దాన్ని బాగా వేయించాలన్నమాట. బాగా వేయించి అందులో మనకు కొంచెం కాజు ఉంటే కూడా వేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి కోసి పక్కన పెట్టేసుకున్నాను, నేను కాజు కూడా వేసేసాను. ఇది మొత్తం ఇదైన తర్వాత రెడ్ అయిన తర్వాత పక్కన పెట్టేసి ఆరనిచ్చిన తర్వాత దీన్ని మిక్సీలో వేసుకోవాలి. దీన్ని మిక్సీలో వేసేసుకొని మనకు ఇదిగోండి రెడ్గా అయిపోయింది. ఇప్పుడు తీసి పక్కన పెట్టేసుకొని మిక్సీలో వేసుకోవాలి. దానికంటే ముందు మనకు మసాలా కోసము ఇదిగోండి ధనియాలు, చెక్క, ఆకు, లవంగాలు, మిరియాలు ఇవన్నీ వేయించి ఇది కూడా మిక్సీలో వేసుకోవాలి. ఇదిగోండి దాని తర్వాత మళ్ళీ నూనె వేసేసుకొని కొన్ని మిరపకాయలు, సాజీరా, అలాగే ఆకు వేసేసుకొని ఇలా మిక్సీ వేసింది మళ్ళీ ఇందులో వేయాలన్నమాట. టమాటా ఉల్లిగడ్డలు చేసాను కదా, అవన్నీ వేసిన తర్వాత ఇదిగోండి ఇలా నూనె తేలేంతసేపు పెట్టిన తర్వాత దీంట్లో మళ్ళీ మనం చికెన్ వేసేసుకొని మనం మసాలా చేసుకున్నది ఇందులో వేసేస్తే అయిపోతుంది. ఇదిగోండి చికెన్ కొంచెం లైట్ ఫ్లేమ్లో పెట్టి కొంచెం ఉడకనిచ్చిన తర్వాత మళ్ళీ మనకు వాటర్ ఎన్ని కావాలో అన్ని వాటర్ పోసేసుకొని ఇలా ఉడకనివ్వాలి. ఇలా ఉడకనిన తర్వాత మనకు ఎంత గ్రేవీ కావాలో అంత గ్రేవీ తగ్గట్టు వాటర్ పోసుకోవాలి. ఇదిగోండి చికెన్ రెడీ అయిపోయిందండి. చూడండి చికెన్ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చాలా అంటే చాలా టేస్టీగా అయింది.